తెలుగోడి సత్తా అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న బీఆర్కే న్యూస్ వరుసగా ప్రజల మన్ననలను అందుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్, భూముల కబ్జాలు, చెరువులో అక్రమ ఇసుక రవాణా, దేవాలయ భూముల అన్యక్రాంతాల ఘటనలు, ఇలా మరెన్నో ఘటనలను బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో నెల్లూరు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన భూముల అన్యక్రాంతంను బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. దేవస్థానానికి సంబంధించిన 94 ఎకరాల 43 సెంట్ల భూములను అన్యక్రాంతం చెందినవని బీఆర్కే న్యూస్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. న్యూస్లో వచ్చిన వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఆ భూముల గురించి విచారించి గ్రామానికి విచ్చేసి భూములపై ఆలయ అర్చకులు గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు. దేవాలయ భూములపైకు సంబంధించిన వివరాలను సమగ్రంగా స్వీకరించారు. బీఆర్కే న్యూస్ అందించిన వార్తలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భూములను అక్రమార్కుల చెర నుండి విడిపించి మరలా ఆ భూములను దేవాలయాలకు చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అదేవిధంగా ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన బీఆర్కే న్యూస్కు గ్రామస్తుడు చంద్ర ధన్యవాదాలు తెలిపారు. చంద్ర గారు అర్జీ ఇచ్చున్నారు. దీని మీద మరి ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మొత్తం అధికారులు వీటిలో 57.43 ఎకరాలు కొట్లపూడి గ్రామంలో అన్యాక్రాంతమైంది. మళ్ళీ కొంత భూమి మళ్ళీ ఈ కొడవలూరు మండలంలో కూడా కొన్ని అన్యాక్రాంతమైంది. టోటల్గా ఈ దేవస్థానానికి 93.43 సెంట్లు ఉన్నాయి. కానీ ఒక 20 సెంట్లు మాత్రమే దేవస్థానం పొజిషన్లో ఉంది. దీని మీద మా డిపార్ట్మెంట్ మా పై అధికారులకి తెలిపి ఈవో నేయమని నేను రికమెండ్ చేయగలుగుతున్నాను. మా గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములు ఆక్రమణపై బీఆర్కే న్యూస్ ప్రచురితం చేసిన దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ దేవస్థానం సంబంధించి 94 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అధికారులు స్పందించి నాకు తెలియజేశారు. ఆ దేవాలయ భూములు స్వాధీనపరుచుకొని దేవస్థానంకి అప్పచెప్పడం కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాను. కానీ ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ వారు 2016లో తనిఖీ చేసి ఈ భూములు ఆక్రమణలో ఉన్నాయి అని అప్పుడే చెప్పారు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇటీవల ఒక ఇన్స్పెక్టర్ చేసి మళ్ళా ఎంక్వైరీ చేయించారు. ప్రభుత్వం దాని మీద స్పందించి స్వామివారి భూములు స్వామివారికి చెందేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మా దేవస్థానం మీద చొరవ చూపి భూములు వెనక్కి తెచ్చే ప్రక్రియ చేయాలని కోరుకుంటున్నాను.